నమస్కారం, వెల్కమ్ టు ఫుడ్ టీవీ. సో మరి ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాం. సో మరి ముఖ్యమైన వ్యక్తి అని ఎందుకన్నానంటే, ఈ రోజులో ఉన్నటువంటి సమస్యలలో అన్నిటి నుంచి అందరము బయటపడుతున్నామంటే మెయిన్గా డాక్టర్స్. సో మరి అలాంటి డాక్టర్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ రోజులలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఆ సమస్యల పైన వాటి విషయాలను మరి డాక్టర్ని మరిన్ని అడిగి తెలుసుకున్నాం. మను మెటర్నిటీ జనరల్ హాస్పిటల్ డాక్టర్ మనస్విని గారితో ఉన్నాము. సో నమస్తే మేడం. సో మరి మన హాస్పిటల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో మరి మీ మాటల్లో మీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చూద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మనస్విని, ఎంబీబీఎస్, ఎంఎస్, యూబీజీ అండ్ ఎఫ్ఆర్ఎం. నేను జనగాంలో మను మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను విత్ మై హస్బెండ్ డాక్టర్ వంశీ, ఈజ్ ఎ జనరల్ ఫిజిషియన్. సో మెయిన్గా మేము జనగాంలో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దిస్ ఈజ్ మై బర్త్ ప్లేస్ అండ్ ఆల్సో మా హస్బెండ్ గారు కూడా ఇక్కడే. సో లోకల్ కాబట్టి మనం చదివినందుకు మన గడ్డకి సేవ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పేషెంట్స్ కి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామండి. సూపర్. అంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ సేవ చేయాలనే దృక్పథంతో మీరు ముందుకు వచ్చారని మీ మాటల్లో అర్థం పెరిగింది. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెయిన్ గా మహిళలో పీసీఓడి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు? నేను రోజు చూసే ఓపీలో సగం పేషెంట్స్ పీసీఓడి పేషెంట్సే వస్తారు మన దగ్గరికి. ఎందుకు అంటే మెయిన్ కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది ఇప్పుడు వచ్చిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాదండి, లాస్ట్ 10 years మనం తీసుకున్న ఫుడ్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి, ఇవన్నీ వచ్చి ఇప్పుడు మన మీద చూపించేవే. ఆ ప్రభావం అంతా చూపిస్తే అప్పుడు వచ్చేదే పీసీఓఎస్. ఓకే, అది ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య అయితే కాదు. సో యంగ్ కపుల్ ఎక్కువ, యంగ్ పీపుల్, లైక్ స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతూనే ఉంది. అది ఇంకా ఇంటర్ పిల్లలు, హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇంకెక్కువ చూస్తున్నాను అలాంటి సమస్యలు. హాస్టల్ నుంచి పాపం పేరెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఏదో హాస్టల్ అంతా గంపగప్పినట్టే పిల్లల్ని, కొన్ని కాలేజెస్ అలా ఉన్నాయి కదా ఇప్పుడు, అలా కన్స్ట్రక్ట్ చేశారు. పాపం వాళ్ళు కూడా అదే రూట్ అయిపోయింది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇలాంటి పీసీఓడి సమస్యలు అనేవి చూస్తున్నాం. సో మోస్ట్లీ ఎక్కువ మనం చూసే రీజన్ అయితే ముందు past 10 years నుంచి చూసే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు మనకు కనపడింది. దాన్ని ఏ విధంగా మనం నివారించవచ్చు? అంటే ఆ పీసీఓడి రాకుండా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? అదే ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాన్నే మనం చేంజ్ చేసుకోవడం అండి. సో ఒకటి ఫుడ్ లో డైట్స్, ఫుడ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్ లో ఈ జంక్ ఫుడ్ బంద్ చేసుకోవాలి పిల్లలు. ఓకే. అండ్ మినిమం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాళ్ళు తీసుకునే ఫుడ్ లో. ఓకే. సో షుగర్స్ అనేవి ప్రపోర్షనేట్ గా, అసలు ఇంకా పీసీఓఎస్ లో షుగర్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ నన్ను అడిగితే. బికాస్ షుగర్స్ ఇంకా పీసీఓఎస్ ని దాని యొక్క ప్రభావం ఇంకా పెరిగిపోతా ఉంటుంది పీసీఓఎస్. సో యూ బెటర్ అవాయిడ్ షుగర్స్, టేక్ హై ప్రోటీన్ డైట్, హై ఫైబర్ డైట్, దెన్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఓకే. సో దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమైనా ఉందా మేడం? ఈ పీసీఓడి రావడానికి సర్టన్ ఏజ్ అంటూ ఏమైనా ఉందా? సర్టన్ ఏజ్ అంటే ఇప్పుడు పెద్ద మనిషి అయినాక పిల్లలు యవ్వనం స్టేజ్కి వచ్చినప్పుడు హార్మోన్స్ అనేవి వాళ్ళలో స్టార్ట్ అవుతా ఉంటాయి కాబట్టి, సో అవే కరెక్ట్ టైం. సో అప్పుడే పిల్లలు కరెక్ట్ గా న్యూట్రిషన్ తీసుకోవడము, నేను చెప్పిన ఈ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కరెక్ట్ ఉంటే నెక్స్ట్ 10 years లో వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ రావు. అలా అని ఓన్లీ వీటి వల్లనే అని కాదు, ఈవెన్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో పీసీఓడి ఈస్ కమింగ్. దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే పీసీఓడి వచ్చింది అని తెలుసుకోవడానికి దానికి ఏ విధంగా లక్షణాలు ఉంటాయి? సో పీసీఓడి అని ఎలా చెప్తాము పేషెంట్ కి? ఫస్ట్ పేషెంట్ వచ్చి మనతో, మేడం నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయి, పీరియడ్స్ టైం రావట్లేవు అలా చెప్తారు. ఓకే. దెన్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడము, లేదంటే అన్వాంటెడ్ హెయిర్ అంటారు. సో ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడెక్కడ రాకూడదు అక్కడ ఉన్న చోట వస్తుంది, దాన్ని అన్వాంటెడ్ హెయిర్ అంటారు. అది వచ్చిన, ఓకే, పింపుల్స్, యాక్ని ఎక్కువ వచ్చిన, అండ్ హెయిర్ లాస్ ఉండడం. సో ఇలాంటివన్నీ మనం సహజంగా చూస్తాం. ఈ రోజులలో చాలా మంది ఆడవాళ్ళ గర్భాశయంలో పుండు లాంటిది కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ,
లేకుంటే గర్భాశయంలో చాలా అనేక రకమైన అంటే నోటికి చెప్పలేనటువంటి వ్యాధులు అనేది ఈ రోజులలో వస్తున్నాయి. సో అది దానికి గల కారణాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం నివారించవచ్చు? ఓకే, ఉమెన్ లో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మెయిన్ 2 హార్మోన్స్ అండి. ఓకే, సో ఈ వీటిలో ఏది ఇంబ్యాలెన్స్ అయినా కూడా దానివల్ల యూట్రైన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యూట్రస్ అనుకుంటే మనకు యూట్రస్ కి సంబంధించిన సమస్యలు ఒకటి గడ్డలు అంటాం, ఫైబ్రాయిడ్స్. ఇదిగోండి ఇలా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. లేదంటే లోపలి పొర మందగించడం అంటారు, ఎండోమెట్రియల్ థిక్నెస్. దాని వల్ల కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి పిలకలు అంటారు, పాలిప్స్ అంటారు. ఆ పాలిప్స్ వల్ల కూడా మెన్సెస్ కి మధ్యలో ఊరికే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడ్ అవుతా ఉంటది. ఓకే, ఇంకేవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా లోపల బ్లీడ్ అవుతా ఉంటాయి మనకు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అని హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ లో మనకి ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ అట్లాగే ఇది వచ్చేసి యూట్రస్, మనకి సర్విక్స్ కింది భాగం ముఖ ద్వారం ఆఫ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్, దాన్ని సర్విక్స్ అంటాం. సో సర్విక్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తే దాన్ని సర్వీసైటిస్ అంటాం. ఓకే, సో అది కూడా కొన్నిసార్లు రీజన్ అన్నమాట బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్. సో దానికోసం అవేర్నెస్ ఇవ్వడానికి మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఉమెన్ కి. సో అండ్ ఆల్సో పెప్స్మియర్ చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆఫ్టర్ 21 years దాటింది అంటే మ్యారీడ్ విల్ డూ పెప్స్మియర్ స్క్రీనింగ్. ఓకే, సో ఏమైనా సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ మనం బయటపడేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. మరి మేము చాలా విన్నాము, మీరు ఇప్పుడు ఇప్పటి వరకు 3000+ క్యాంప్స్ అరేంజ్ చేసి చాలా మందికి ట్రీట్మెంట్ ఉచితంగా చేశారని విన్నాను. సో మీరు ఈ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సో ఎందుకు మీరు ఫ్రీ క్యాంపులతో ముందుకెళ్తున్నారు? అదే అండి, నేను పుట్టిన ప్లేస్ కి నా గడ్డకి నేను కృతజ్ఞత ఫీల్ అయ్యి, సో ఐ వాంట్ టు థ్యాంక్ మై ల్యాండ్. సో ఐ వాంట్ టు సర్వ్ హూ ఆర్ ఇన్ నీడింగ్. పూర్ ఉన్న వాళ్ళందరూ అఫోర్డ్ చేయలేరు. సో అట్లీస్ట్ నెలకు ఒక్కరోజైనా నేను వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా నేను సేవ అందిస్తే నాకు ఎంతో సంతృప్తి. ఈవెన్ మా హస్బెండ్ గారు కూడా ఇద్దరం కలిసి మేము అలా నిర్ణయించుకొని హాస్పిటల్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి మేము ఎవ్రీ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఫ్రీ అన్నమాట మా దగ్గర ఓపీ. అట్లా హాస్పిటల్లోకి వచ్చిన వారికి కూడా మీరు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఓపీ ఫ్రీ ఇస్తారు. ఎస్, వెరీ నైస్ మేడం, మంచి ఆలోచన. అంటే ఇలాంటి ఆలోచన కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మన ఏరియాలో, బట్ ఇలాంటి ఆలోచన వచ్చి మీరు ముందుకు వెళ్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేడం, మెయిన్ గా మీరు ఈ ఫీల్డ్ నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి? వాట్స్ ద రీజన్స్? సో ఉమెన్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి ముసలావిడ మెనోపాజ్ స్టేజ్, ఆఫ్టర్ పోస్ట్ మెనోపాజ్ స్టేజ్ వరకు మనం ఉమెన్ ని అన్ని దశల్లో చూసి వాళ్ళకి ట్రీట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, సో ఏంటంటే ఉమెన్ ఎప్పుడు ఫ్యామిలీ గురించి అన్ని మర్చిపోయి తాను నిర్లక్ష్యం చేసుకుంటది. సో ఎప్పుడు తన గురించి పట్టించుకోదు. నా పిల్లలు ఎలా ఉన్నారు, నా హస్బెండ్ ఎలా ఉన్నారు, నా ఇల్లు ఎలా ఉంది అని చూసుకుంటే, కానీ అది చిన్నదే అనుకుంటది. పాపం అక్కడ పెద్ద ప్రాబ్లమే ఉంటది, బట్ స్టిల్ షీ విల్ గో త్రూ ఇట్, అయినా భరిస్తూ ఉంటది. సో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం. అలాంటివి ఏదైనా ఉంటే ముందే ప్రాబ్లమ్స్ స్క్రీన్ చేసి ఇదమ్మా అని వాళ్ళకి నాలెడ్జ్ క్రియేట్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం అండి. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కొక్క థాట్ ఉంటుంది, అంటే చదువుకునే వయసు నుంచి అప్పటి నుంచి మీరు ఫిక్స్ అయ్యారా నేను డాక్టర్నే కావాలి అని ఒక ఆలోచనతో అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయారా? అవునండి, నేను చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని నాకు ఉండింది. ఆలోచన ఎలా వచ్చింది మేడం? అంటే చాలా ఫీల్డ్స్ ఉంటాయి, ఫీల్డ్ మీద చాలా ఉన్నాయి, ఇంజనీర్ సంథింగ్ వాట్ ఎవర్ బట్ మీకు డాక్టరే కావాలని ఎందుకు వచ్చింది ఆలోచన? ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? మా ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్. So he was an engineer. So he dreamt of becoming a doctor. He couldn't. So ఆ టైంలో వాళ్ళకి అంత మనీ లేదు, వాళ్ళకి అంత ఏమంటారు ఫెసిలిటీస్ లేక, ఇంట్లో పరిస్థితులు బట్టి డాక్టర్ చదవాలంటే ఎక్కువ టైం పడుతుంది, సెటిల్మెంట్ అవ్వాలి, ఇంతమందిని చూసుకోవాలి, ఇంట్లో పరిస్థితులు అని పాపం మా ఫాదర్ ఈ సాక్రిఫైస్ దాట్. సో బట్ హీ వాజ్ ఇంజనీర్. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంకా డాక్టర్ అవ్వడమే నా డ్రీమ్. ఈవెన్ నేను చిన్నప్పుడు ఏమైనా గేమ్స్ ఆడితే కూడా డాక్టర్ లాగే ఇంజెక్షన్ పట్టుకొని అది నాకు తెలియకుండానే నేను అట్లా అడాప్ట్ చేసేసుకున్నా. సో పెరుగుతున్నప్పుడు ఫాదర్ ఏమనేది తనలో ఉండిపోయింది కాబట్టి దాన్ని మీరు మీ ద్వారా బయటకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఐ లవ్ మై ఫాదర్. సో ఆయన కోసమే చెప్పాలంటే కష్టపడింది, డాక్టర్ అయింది ఆయన కోసం. తన ఆలోచనని మీరు ఫుల్ఫిల్ చేశారు.
సో ఈ ఫీల్డ్ లో ఎలా ఉంది మేడం? అంటే చాలా మంది వస్తుంటారు మీ దగ్గరికి హాస్పిటల్స్ కి, సో చాలా చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళకి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండడానికి ఏ విధంగా గైడ్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చెప్పాలి. వాళ్ళకి ఫస్ట్ థింగ్ వచ్చింది ఎందుకు రీజన్ తెలియదు. సో రూట్ కాజ్ మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఇంకేం ప్రివెన్షన్స్ చేసుకోవాలి మళ్ళీ రాకుండా అన్నది స్టెప్ బై స్టెప్ చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తే ఓకే వీ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్. కొత్తగా మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ప్లాన్ చేసే వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు మేడం? సో మోస్ట్ ఆఫ్ ద కపుల్ దే డోంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ కన్సెప్షనల్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుందనే సంగతి తెలియదు. సో దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడమే దానికోసమే మేము ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 3 months ప్రియర్ టు కన్సెప్షన్, అంటే ప్రెగ్నెన్సీ పిండం మనకి స్టార్ట్ అవ్వక ముందే, పిండం గర్భంలోకి రాకముందే 3 నెలల పాటుగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఎంబ్రియోని తయారు చేయొచ్చు. సో దట్ వెన్ వీ హ్యావ్ గుడ్ న్యూట్రిషన్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ బేబీ, రైట్? సో గుడ్ హెల్దీ బేబీ వస్తే ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళు కూడా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో ప్రీ కన్సెప్షనల్ నేను ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాను. ఇంకా ఇట్లానే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏమేమి కరెక్షన్స్ చేయాలో అవన్నీ చెప్పి మన దగ్గర చాలా మంది కూడా కన్సీవ్ అయ్యారండి విత్ టాబ్లెట్స్, ఓన్లీ విత్ మెడికేషన్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్.